అతని ప్రణాళికలు సంకల్పములు కలకాలము చెల్లును. తనను నమ్ముకొనిన వారిని మరణము నుండి రక్షించును. కరువు కాలమున వారి అసువులను కాపాడును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువు మీతో ఉందురుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా క్రీస్తు ప్రభు తిరు హృదయ పండుగను లేక పరమ పవిత్ర యేసు ప్రభు యొక్క హృదయాన్ని స్మరించుకుంటూ ఆయన ఏ విధంగా మనపై తన ప్రేమను కుమ్మరిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడో ఈరోజు మనందరం కూడా ధ్యానం చేసుకుంటూ ఆ ప్రేమకు తగినటువంటి ఫలాలను మనందరం కూడా భవిష్యత్తులో దేవునికి అందించే విధంగా దేవుడు మనందరినీ మలచమని చెప్పి ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తూ, ఈ ప్రార్థన చేయటానికి ముందు మనం అర్పించేటువంటి ఈ పూజ బలి దేవునికి ప్రీతికరంగా సమర్పించటానికి మన యొక్క జీవితాల్లో అడ్డుగోడగా ఉన్నటువంటి పాపపు కార్యాలను, పాపపు ఆలోచనలను, పాపపు తలంపులను స్మరించుకుంటూ దేవునికి విరుద్ధంగా, మన తోటి సహోదరి సహోదరులకు విరుద్ధంగా చేసిన ప్రతి దోషాన్ని, పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పాప క్షమాపణ కోరుకుందాం. అందరూ కళ్ళు మూసుకొనండి. చేసినటువంటి పాపాలను స్మరించుకుంటూ మరనాడు సుంకరి దేవాలయం ముందు కళ్ళు మూసుకొని మరి ఆకాశం వైపు కనులెత్తటానికి కూడా సాహసం చేయలేక దేవుని ముందు పశ్చాత్తాపంతో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు సంతోషంగా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాడని చెప్పి పరిశుద్ధ వాక్యం తెలియచేస్తుంది. కారణం ఆయనకు మన మీద ఉన్నటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ రోజున నిన్ను నన్ను మనందరినీ క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ రోజున ఆ సుంకరి ప్రార్థన చేసినట్లుగా మనలో ఉన్నటువంటి దోషాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని క్షమించమని వేడుకుందాం. అలాగే ఈ పండుగలు చేసుకుంటున్నటువంటి మనందరం ఈ పండుగ యొక్క ఫలాలను పరిపూర్ణంగా పొందుకొని దేవుని యొక్క ప్రేమకు సాక్షులుగా జీవించడానికి కావలసినటువంటి శక్తిని, బలాన్ని మనందరికీ దయచేయమని, మన సంఘానికి దయచేయమని, మన విచారణ గురువులకు దయచేయమని, మన యొక్క విచారంలో ఉన్నటువంటి కన్యస్త్రీలకు, ఉపదేశులకు, విచారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రేమ కలిగిన ప్రభు యొక్క ఆత్మీయ వరాలతో ఈ విచారణను నింపమని కూడా మనందరం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము.
ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. సుతుడా మనోజావతారా దేవుని ప్రియమైన గొర్రెపిల్ల జనితైక సుతుడా మనోజావతారా దేవుని ప్రియమైన గొర్రెపిల్ల పిత యొక్క పుత్రుడా శ్రీ యేసు బోధుడా శ్రీయేసా మా పాపములు మన్నించు స్వామి విమోచక పరమభంజుడు నీవే పరమ పవిత్రుల మహోన్నతులు మీరే స్వామి పాప విమోచక పరమభంజుడు మీరే పరమ పవిత్రుల మహోన్నతులు మీరే స్వామి మహోన్నతమున మహాదేవునికి మహిమా భూలోకమున మంచి వారికి సమాధానము మహాగణను పిత కుడి ప్రార్థన కూర్చుని యోదుట చూచుటకై మహాగణకందు పిత కుడి ప్రార్థన కూర్చుని యోదుట చూచుటకై మా మనసులను మా హృదయములను మా మనసులను మా హృదయములను
పాలించెడివాడా పితయగు దేవుని మహిమల మీరు వినరా ఆత్మయందు వసించి పాలించెడివాడా ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, నీ ప్రియతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాము. అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్రస్థానమైన ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలు ప్రవహించెడు అనుగ్రహములకు మేము పాత్రులనుగునట్లు కరుణింపుమని బ్రతిమాలు కొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ప్రభు మిమ్ము ప్రేమించను కనుక మిమ్ము ఎన్నుకొనెను. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. మోషే ప్రజలతో ఇట్లు పలికెను, మీరు ప్రభువుకు పవిత్ర ప్రజలు. ప్రభువు ఈ భూమి మీద జనులందరిలో మిమ్మే తన సొంత ప్రజలనుగా ఎన్నుకొనెను. మీరు ఇతర జాతుల కంటే అధిక సంఖ్యాకులున్న తలంపుతో ప్రభువు మిమ్ము ప్రేమించి ఎన్నుకొనలేదు. మీరు జాతులన్నిటిలోనూ స్వల్ప సంఖ్యాకులు. మరి ఆయన స్వయముగా మిమ్ము ప్రేమించను కనుక మీ పితరులతో తాను చేసుకొనిన వాగ్దానమును నిలబెట్టుకోగోరెను కనుక మిమ్మే ఎన్నుకొనెను. కావుననే ప్రభువు మహాబలముతో మిమ్ము తోడ్కొని వచ్చెను. ఐగుప్తు రాజగు ఫరో దాస్యము నుండి మిమ్ము విడిపించెను. కావున మీ దేవుడైన యావే ఒక్కడే నిక్కముగా దేవుడని తెలుసుకొనుడు. అతడు నమ్మదగినవాడు. ఆ ప్రభువు తనను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించు వారిని కరుణించును. 1000 తరముల దాకా వారితో తన ఒడంబడిక నిలుపుకొనును. తనను ద్వేషించు వారిని శిక్షించి తీరును. తనను ద్వేషించు వారిని దండించుటకు ఏమాత్రము వెనుతీయడు. ఆయన ఎవరి తప్పిదముకు వారే ప్రతిఫలము అనుభవించినట్లు చేయును. కనుక నేను ఈనాడు మీకు ఆదేశించిన ఆజ్ఞలను, విధులను, చట్టములను తూచా తప్పకుండా పాటింపుడు. ఇది ప్రభువాక్కు. దేవుడు మనలను మొదట ప్రేమించెను. 2వ పట్టణము. పునీత పౌలు గారు పునీత యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 16వ వచనం వరకు. 2వ పట్టణము. పునీత యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 16వ వచనం వరకు. ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుని ఎరిగినవాడగును. దేవుడు ప్రేమా స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరగని వాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగునట్లు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమ అన్నది ఇట్టిది. ప్రియమిత్రులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించనిచో మనము తప్ప ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారమై ఉండవలెను. దేవుని ఎవరును ఎన్నడూ చూడలేదు. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మన యందు ఉండును. ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణమగును. ఆయన తన ఆత్మను మనకు వసుకుట వలన మనము దేవుని యందును
దేవుడు మనయందును ఉండుట మనకు రూఢి అగుచున్నది. లోకరక్షకునిగా దేవుడు తన కుమారుని పంపనుట మనము చూచింతిమి, సాక్ష్యమిచ్చితిమి. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొనిచో వాని యందు దేవుడు, దేవుని యందు అతడు ఉందురు. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమస్వరూపుడు. ఏ వ్యక్తి అయినా ప్రేమామయుడై జీవించినచో అతడు దేవుని యందును, దేవుడు అతని యందును ఉందురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ఏలినవారా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 30వ వచనం వరకు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 30వ వచనం వరకు. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభిష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరూ తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలిసిన సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. స్వామి స్థుతి కలుగును గాక. తండ్రి వందనం, ఆత్మదేవ వందనం, వందనం. యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. మైక్ పక్కన పెట్టేసేయండి. మైక్ పక్కన పెట్టేసి అందరూ గట్టిగా మైక్లో చెప్తే మైక్లో చెప్పేవాళ్ళు మాటలు వినిపిస్తున్నాయి, కనమవాళ్ళు మాటలు వినిపించవు కదా. కనుక ఈ సమయం ఎంతైంది అమ్మా? టైం ఎంతైంది? మరి టైంలో మరి వాక్యం మనలోకి వెళ్ళొద్దంటారా? కనుక ప్రతి ఒక్కరు కూడా మరి ఇది రాత్రికాల సమయం. ఈ సమయంలో ఎక్కువ మనల్ని అటాక్ చేసేది ఏంటంటే ఏంటిది? నిద్రపోవాలి. అవునా? నిద్రపోవాలి. కనుక ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది కదా. కనుక అలాంటి నిద్ర కానీ
లేకపోతే ప్రతిరోజు మీరు చేసే కార్యక్రమాలు కానీ ఈ సమయంలో మిమ్మల్ని ఆటంకపరచకుండా ఉండాలంటే మీరు ఉత్సాహంగా ఉండాలి. కనుక అందరూ ఉత్సాహంగా చెప్పండి. తండ్రి వందనం, ఆత్మదేవా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ ఆదివార దినాన కథోలిక శ్రీ సభ క్రీస్తు ప్రభు యొక్క తిరుహృదయాన్ని స్మరించుకుంటూ ఉంది. తిరుహృదయము అనగా అర్థము ఏమి చెప్పండి? తిరుహృదయము అంటే అర్థం ఏంటి అమ్మా? తిరుహృదయం అంటే అర్థం ఏంటి చెప్పండి? మీ దేవాలయం పేరు ఏం పేరు అమ్మా? మరి తిరుహృదయ దేవాలయం అంటే అర్థం ఏంటి చెప్పండి? తిరుహృదయం అంటే అర్థం ఏంటి చెప్పాలా? ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది కదా మీ దేవాలయానికి పేరు, అవునా? హృదయం అంటే ఏంటి తెలుసు కదా మీకు. మరి తిరు అంటే అమ్మా అక్కడ ఎవరో చెప్తున్నారు 3 అంట. ఇంకా ఇంకా చూసారా? మన మన దేవాలయం పేరు యొక్క అర్థమే మనకు తెలియకపోతే మరి ఎలా చెప్పండి? ఓకేనా? కనుక మన దేవాలయం యొక్క పేరు యొక్క అర్థం కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే మన దేవాలయం గురించి చెప్పుకోగలం, అవునా? తిరు అంటే ఇక్కడ 3 అని అర్థం కాదు. తిరు అనేటువంటి మాటకు అర్థం పవిత్రత అని అర్థం, లేకపోతే పరిశుద్ధత అని అర్థం. అందుకే తిరు అంటే అక్కడ పరిశుద్ధ హృదయం లేక పవిత్ర హృదయం అని అర్థం. అంతే తప్ప తిరు అంటే 3 అనుకోకండి. అర్థమైందా? కనుక ఈరోజు ఆ పరిశుద్ధ దేవుని యొక్క హృదయాన్ని ఈరోజున మనందరం కూడా స్మరించుకునేటువంటి అదృష్టం శ్రీసభ మనందరికీ కల్పించింది. కనుక ఈ రోజున కథోలిక క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనందరం చాలా గర్వపడాలి. ఎందుకనంటే మరి దేవుడు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యాలను సర్వప్రపంచానికి ప్రకటిస్తూ మనందరం కూడా ఉత్సవం చేసుకునేటువంటి గొప్పగా, అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఇదిగో క్రైస్తవులంటూ చేసుకునేటువంటి పండుగలు ఎంత గొప్పవి అని చెప్పేటువంటి అదృష్టం కథోలిక క్రైస్తవ సంఘానికి ఉంది. దీనికి మనందరం కూడా గర్వపడాలి. కనుక మనందరం అదృష్టవంతులం కథోలిక క్రైస్తవులంగా. కనుక వేరే క్రైస్తవుల్లోనికి వెళితే మనకి సాధారణంగా కనిపిస్తే 1-2 పండగలే కనిపిస్తాయి, కనుమ ఏ పండుగలు కనిపించవు. తెలుసా మీకు? ఏం పండుగలు కనిపిస్తాయి అమ్మా? క్రిస్మస్ పండుగ. ఆ క్రిస్మస్ పండుగ అంటే డిసెంబర్ నెల 1వ తారీఖున మొదలయ్యి ఎప్పుడు దాకా కొనసాగుద్ది? ఎప్పుడు దాకా అమ్మా చెప్పండి? అంటే మీరు నిద్రపోతున్నారు అనిపిస్తుంది నాకు. మీరు మాట్లాడకపోతే మీరు అందరు నిద్రపోతున్నారు అనిపిస్తుంది నాకు. కనుక మీరు అందరూ కూడా ఏం చేయాలి? మాట్లాడాలి. కనుక 1వ తారీఖున ప్రారంభమై ఇంచుమించు మీకు తెలుసో తెలీదో జనవరి నెల 10వ తారీఖు వరకు ఈ పండుగలు జరుగుతూనే ఉంటాయి. తర్వాత మళ్ళీ పండగ అంటూ ఏమీ కనిపించదు. కేవలం ఉజ్జీవ కూటాలను, 2వ రాకడ కూటాలను, లేకపోతే ఉపవాస దిన కూటాలను ఈ విధంగా కొనియాడుతూ ఉంటారే తప్ప మరి పండుగలు చేసుకునేటువంటి అదృష్టం చాలామందికి ఉన్నప్పటికీ కూడా వాటిని గుర్తించి గ్రహించి పండగ చేసుకునే స్థితిలో ఈ రోజున క్రైస్తవ సంఘాలు లేవు.
కారణం అవన్నీ పక్కన పెడితే ఈ రోజున మనందరం అదృష్టవంతులు. ఎందుకనంటే ఆ గొప్ప మనసు దేవుడు ఇచ్చాడు. ఎందుకనంటే ఆయన మనస్సు చాలా విశాలమైనది, అది పరిమితమైనది కాదు. ఆయన యొక్క హృదయం, ఆయన యొక్క హృదయం ఈ రోజున మీ చేతిలో ఉన్నటువంటి 73 పుస్తకాలకే పరిమితమైనది కాదు. అర్థమవుతుందా? ఆయన యొక్క హృదయం విశాలమైనది. మీరు మీ చేతిలో ఈ రోజున శ్రీ సభ మన చేతిలో పెట్టినటువంటి ఈ 73 పుస్తకాలకు పరిమితం కాదు. ఈ 73 పుస్తకాలు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది మాత్రమే ఈ 73 పుస్తకాలను మీ ముందు పెట్టారు. కనుక ఈ 73 పుస్తకాలకే క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ పరిమితం కాదు. ఈ ప్రేమ అనంతమైనది. దీనికి అవధులు లేవు, దీనికి పరిమితులు లేవు, దీనికి అడ్డంకులు లేవు, ఆటంకాలు లేవు. ఇది ఎక్కడికైనా తూసుకుని వెళ్ళిపోద్ది దేవుని యొక్క ప్రేమ. దాన్ని మనందరం కూడా చెప్పొచ్చు. మరి యేసు ప్రభు చెప్పినటువంటి మాట, దేవుని యొక్క వాక్యం 2 అంచుల ఖడ్గం, అది ఎక్కడికైనా సరే ఆ ఖడ్గం దూచుకుని వెళ్ళిపోద్ది అంట. అలాగే దేవుని యొక్క ప్రేమ అంత గొప్పది. అటువంటి ప్రేమ యొక్క పండుగను కొనియాడటం ప్రతి క్రైస్తవుని యొక్క ధర్మం. ఆ ప్రేమను సర్వ ప్రపంచానికి చాటి చెప్పటం, ఆ హృదయం యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయటం ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత. అందుకే ఈ పండక్కి ఇంత గొప్ప ప్రాధాన్యత చోటు చేసుకుంది. అయితే ప్రారంభంలో ఈ పండగ చేసుకున్నారా లేదా, ఈ పండగకి అసలు పునాది ఏంటి అనే విషయాలు మనందరికీ తెలియాలి. ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. ఇన్ని సంవత్సరాలు మీరు యేసు తిరుహృదయ పండగ అని చెప్పి మీ గురి పండగ చేసుకుంటున్నారు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ ఆ తిరుహృదయ పండగను గురించి మీరు ఎవరైనా వేరొక భక్తుడు, వేరొక విశ్వాసి మీ దగ్గరికి వచ్చి అడిగితే ఈ రోజున ఏం చెప్పగలరు? ఈ రోజున ప్రపంచాన్ని మన అందరం కూడా చూస్తే, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని మన అందరం కూడా చూస్తే, ఈ సమాజంలో ఎక్కడ చూసినా ప్రశ్నలే. దేని మీద ప్రశ్నలు? బైబిల్ మీదే ప్రశ్నలు, విశ్వాసం మీద ప్రశ్నలు, మనం బ్రతికే బ్రతుకులో ప్రశ్నలు, అన్నీ ప్రశ్నలే. ఆ ప్రశ్నలకి ఈ రోజున అనేకమైనటువంటి ఆన్సర్లు. ఆ ఆన్సర్లో ఈ రోజున ప్రజల్ని ఎంతగా భయభ్రాంతులను చేస్తూ ఉన్నాయంటే, ఎంతగా వాళ్ళ విశ్వాసాన్ని బలహీనపరుస్తున్నాయంటే, ఈరోజు మనందరం కూడా ప్రపంచాన్ని చూస్తున్నాం. అవునా? చూస్తున్నారా లేదా? చూస్తున్నారా? యూట్యూబ్ ఒక్కసారి కొట్టండి. యూట్యూబ్ కొడితే ఎక్కడ చూసినా ఇవే. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు యూట్యూబ్లో పెట్టేసి వాక్యాన్ని చెప్పేయటమే. కనుక ఎవడు చెప్పినా అన్నీ పొంతనుంటాయి. అంటే ఒకడో ఇంకొకరిని విభేదించడం, ఇంకొకరిని విభేదించడం, ఆ చెప్పే వాక్యంలోనే అనేక రకాలైనటువంటి ఆలోచన విధానాలు. అందుకే ఈ రోజున ప్రతి ఒక్కడు ఈ పండగ చేస్తున్నారు. ఈ పండగ బైబిల్లో ఉందా? యేసు ప్రభు చేయమని చెప్పాడా? అంతకుముందు ఎవరన్నా చేశారా? బైబిల్ ఎక్కడ రాసి ఉంది? దీనికి ఆధారాలేంటి? ఇవన్నీ ఈ రోజున కథోలిక క్రైస్తవ సంఘం ముందున్నటువంటి ప్రశ్నలు, కథోలిక క్రైస్తవేతర సంఘాలు ప్రశ్నించేటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి మన దగ్గర జవాబు ఉందా? ఆ ప్రశ్న వేసిన వాడికి సరైన జవాబు చెప్పి వాడు తలదించుకొని నువ్వు చెప్పింది కరెక్టే, అది బైబిల్ కూడా ప్రస్ఫుటంగా, అది ప్రత్యక్షంగా బైబిల్ దానిని సమర్థించకపోయినప్పటికీ ఆ బైబిల్ స్పష్టంగా ఈ పండుగ యొక్క విలువని బైబిల్ తెలియచేస్తూ ఉంది. మాకు తెలియక దీన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అని చెప్పి వాడు నీ దగ్గర నుంచి వెనక్కి వెళ్ళే స్థితిలో ఈ రోజున మన దగ్గర సమాధానాలు ఉన్నాయా? అలాంటి విశ్వాసంలో ఈ రోజున కథోలిక క్రైస్తవులుగా మనందరం కూడా ఎదుగుతున్నామా? లేకపోతే కేవలం
పండగ, పబ్బం అని చెప్పేసి పండగలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నామా, లేకపోతే ఆ పండగ యొక్క విలువ, ఆ పండగ యొక్క పరమార్థం, ఆ పండగ ద్వారా మన జీవితాలకు రావలసినటువంటి దీవెనలను పొందుకొని ఈ రోజున విశ్వాసంలో పరిణితి చెందుతూ మనందరం ముందుకు సాగుతున్నామా, లేకపోతే మన విశ్వాసం ఈ రోజున వెనకడుగేసే స్థితిలో ఉందా, ఈ రోజున మనందరం కూడా ఆలోచించాలి. అందుకే ఈరోజు మీరందరూ కూడా ఒకసారి ఈ పాట పాడండి. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఏం పాట అది? మన అందరికీ తెలుసు. ఈ హృదయమనేడు తలుపునొద్ద. పాడండి అందరూ. హృదయమనేడు తలుపునొద్ద హృదయమనేడు తలుపునొద్ద యేసునాథుడు, హృదయమనెడు తలుపునొద్ద యేసునాథుడు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, హృదయమనెడు తలుపునొద్ద యేసునాథుడు, అందరూ పాడండి. హృదయమనెడు తలుపునొద్ద యేసునాథుడు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, పరుని పోలి నిలచున్నాడు పరికిల్చి చూడు, పరుని పోలి నిలచున్నాడు పరికిల్చి చూడు, అతడు పరుడగాడు రక్షకుడు ప్రాణ స్నేహితుడు, అతడు పరుడగాడు రక్షకుడు ప్రాణ స్నేహితుడు, హృదయమనెడు తలుపునొద్ద యేసునాథుడు, హృదయమనెడు తలుపునొద్ద యేసునాథుడు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, ఎంతసేపు నిలువా పెట్టి ఏడ్పించెదరతని, ఎంతసేపు నిలువా పెట్టి ఏడ్పించెదరతని, ఆదరెంత దయతో పిలుచుచున్నాడిప్పుడు మనలను, ఆదరెంత దయతో పిలుచుచున్నాడిప్పుడు మనలను, హృదయమనెడు తలుపునొద్ద యేసునాథుడు, హృదయమనెడు తలుపునొద్ద యేసునాథుడు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. తండ్రి వందనం, తండ్రి వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, యేసయ్యా వందనం, యేసయ్య వందనం, యేసయ్యా స్తోత్రం. యేసయ్య స్తోత్రం. ఎంతసేపు నిలువబెట్టి ఆయన్ని ఏడిపిస్తారు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆతాడెంతో దయతో పిలచుచున్నాడు ఇప్పుడు మనలందరినీ. ఏమని పిలుస్తున్నాడు? ఈరోజు సువార్త గ్రంథ పట్టణంలో మనందరం కూడా చదివాం. భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈరోజు ఈ పరిశుద్ధ పండుగ ఈ పాటను మనందరికీ స్పష్టంగా గుర్తు చేస్తూ ఉంది. ఆయన ఎంతో దయతో మనందరినీ పిలుస్తూ ఉన్నాడు.
ఎందుకు పిలుస్తున్నాడు అని అంటే ఈ రోజున ఆ ప్రేమను గుర్తించటంలో మనందరం విఫలమైపోయాం. ఆ ప్రేమను పొందటంలో వెనకబడిపోయాం. అందుకే ఈ రోజున ఆ ప్రేమ మనలో అభివృద్ధిని చూపించటంలే, ఆ ప్రేమ మనలో ఐక్యతను చూపించటంలే, ఆ ప్రేమ మనలో సమస్యలని పారద్రోలటంలే. ఈ రోజున సమస్యల్ని ఎక్కువ చేస్తుంది, ఐక్యతని దూరం చేస్తుంది. అందుకే ఈ రోజున సంఘాల్లో చూసిన, కుటుంబాల్లో చూసిన, వ్యక్తిగత జీవితాల్లో చూసిన ప్రేమ కరువైపోయింది ఈరోజు. అందుకే ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి ఈ రోజున మనందరం కూడా పరుగులు పెడుతున్నాం. కానీ ఆ ప్రేమ దేవుడి దగ్గర ఉందనేటువంటి విషయాన్ని మనందరం కూడా మర్చిపోయి దేవుని దగ్గర కంటే ముందు ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి చోట మనందరం వెతుకుతున్నాం. అందుకే ఈ రోజున ఈ పండగ యొక్క గొప్పతనం మనందరం కూడా గుర్తించాలి. అందుకే దేవుడు ఈ ప్రేమను మనందరం కూడా గుర్తించకుండా ఈ ప్రేమకు విరుద్ధంగా మన జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి కనుక దేవుడు మరలా తన ప్రేమని తన ప్రజలకు గుర్తు చేసి మరలా తన బిడ్డలను తన చెంతకు తెచ్చుకోవటానికి, తన బిడ్డలను మరలా తన చెంతకి తీసుకు తెచ్చుకోవటానికి, మనందరినీ మరలా ఆకర్షించటానికి ఈ రోజున ఈ పండగ కార్యరూపం దాల్చింది. ఈ పండగ కార్యరూపం దాల్చింది కనుక ఈ పండగ కార్యరూపం దాల్చింది కారణం ఏమిటంటే మనందరం మరలా ఆ ప్రేమను గుర్తించి దేవుని యొక్క ప్రేమ బాటలో నడవాలని. అదే ఈరోజు మొదటి పట్టణం మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఓ ఇశ్రాయేలు జనాంగమా జాగ్రత్త. మోషే చెప్తున్నాడు. ఎప్పుడు చెప్పాడు ఈ మాటలు? ఎప్పుడు చెప్పాడు? ఇప్పుడు మనం ఏ విధంగా అయితే విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉన్నామో, దేవుని ప్రేమను గుర్తించకుండా, దేవుని ప్రేమకు లోబడి జీవించకుండా మనం విచ్చలవిడిగా ఈ రోజున ఏ విధంగా అయితే జీవిస్తూ ఉన్నామో అదే విధంగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తూ ఉంటే అప్పుడు చెప్తూ ఉన్నాడు, మీరు గొప్ప జనాంగమని చూసి మిమ్మల్ని అందరినీ చూసి ఆయన మిమ్మల్ని ఇష్టపడి ఎన్నిక చేసుకోలేదు. ఉదాహరణకు చూసుకుంటే ఒకవేళ అది సంఘం కానివ్వండి, లేకపోతే అది సమాజం కానివ్వండి, అది చిన్నదాని మీద పెత్తనం చేయాలంటే అందరు ఇష్టపడతారా? చిన్న విషయాల్లో ఇష్టపడతారా? ఉద్యోగం చిన్నది కావాలనుకుంటారా, పెద్దది కావాలనుకుంటారా? పెద్దదే కావాలనుకుంటారు. చివరికి విచారణలో కూడా చూసి, ఒకవేళ విచారణ దేవాలయాల్లో పనిచేసేటువంటి గురువులనైనా తీసుకుందాం. ఒకవేళ విచారణ గురువులుగా అభిషక్తులైన తర్వాత విచారణ గురువుగా చేసేటప్పుడు ఆ విచారణ గురువుని ఏదో చిన్న గ్రామం తీసుకెళ్ళి 1-2 గ్రామాలు పెట్టి, ప్రస్తుతానికి నాకులాగా నా పరిస్థితి అదే ఇప్పుడు కనుక ఒక సంఘాన్ని దానికి ఏర్పాటు చేసి అక్కడ ప్రజలు లేకుండా ఆ చిన్న సంఘాన్ని పెట్టి నేను ప్యారిస్ ప్రీస్టింగ్ చేస్తే నేను సంతృప్తి చెందుతానా? మీరు సంతృప్తి చెందుతారా? చెందరు కదా. కానీ మనందరం ఏది కోరుకుంటాం? పెద్దదే కావాలని కోరుకుంటాం, చిన్నది కావాలని ఎప్పుడు కూడా అనుకోం. అవును కదా. కానీ నేను అంటున్నాడు, నువ్వు ఈ యొక్క సమాజంలో పెద్ద సంఘం అని చెప్పి దేవుడు నిన్ను ఎన్నుకోలేదు. నువ్వు ఈ భూలోకంలో జాతులన్నిటిలో అల్పసంఖ్యాకమైనటువంటి జనాంగమని చెప్పి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఎన్నుకుని ఏం చేశాడో తెలుసా? నీ బ్రతుకును మార్చటానికి తన బలాన్నంతా ఉపయోగించాడు. తన బలాన్నంతా ఉపయోగించి నిన్ను పరోదాశత్వం నుంచి తిరిగి తీసుకుని వచ్చి అంత ప్రేమను పంచితే ఆ ప్రేమకు బదులు మీరందరూ కూడా ఏం చేస్తున్నారో? దేవుణ్ణి ధిక్కరించి, దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించి, దేవుని యొక్క చిత్తాన్ని ధిక్కరించి, దేవుడు చూపించినటువంటి ప్రేమను మరిచిపోయి మీరు మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. పాపాన్ని మూట కట్టుకోవటం ద్వారా మీరు నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అదే ఈరోజు మొదటి పట్టణంలో మనందరం కూడా ఆలకించినటువంటి సందేశం. అవునంటారా? విన్నారా? చాలా జాగ్రత్తగా విన్నారా? చూడండి, అక్కడ అంటాడు, పాపము చేసేవాడినంట ఆయన శిక్షించటంలో ఎటువంటి ఆలస్యం చేయడంట. ఆయనకు విరుద్ధంగా కానీ మనందరం కూడా
జీవితాన్ని జీవిస్తే శిక్షకి మనందరినీ అర్హుణ్ణి చేస్తాడంట. అటువంటి దేవుడు ఈ రోజున నిన్ను నన్ను మరలా ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? ఎందుకు పిలుస్తున్నాడు నిన్ను నన్ను? ఆ శిక్ష నుంచి నువ్వు నేను తప్పించుకోవాలి. ఆ శిక్షకు నువ్వు పాత్రుడు కాకూడదు. ఎందుకనంటే ఆయన నువ్వుకి అంటే ఆయనకి అపారమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను వ్యక్తం చేసినటువంటి మరి వచనాలు మనందరికీ కనిపిస్తాయి. యోహాను సువార్త 3:16 ఏమంటాడు అక్కడ? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. పంపించింది మిమ్మల్ని అందరినీ రక్షించటానికి, మిమ్మల్ని అందరినీ విముక్తి చేయటానికి, మిమ్మల్ని అందరినీ తండ్రి రాజ్యంలో మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టడానికి, తండ్రి యొక్క ప్రేమ రాజ్యంలో మీ అందరికీ స్థానాన్ని కల్పించటానికి ఆయన భూలోకానికి వచ్చాడు. అలాంటి గొప్ప దేవుడు ఈ రోజున నూతన మోషే అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ రాచపట్నం అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి మనందరినీ ఈ రోజున పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజున మీరు ఆ దేవుడు ఇన్ని సంవత్సరాల మీ యొక్క విశ్వాసపు జీవితంలో ఈ రాచపట్నం అనేటువంటి గ్రామంలో నివసిస్తున్నటువంటి మీ జీవితాల్లో ఇన్ని సంవత్సరాలు దేవుడు మీ మీద కురిపించినటువంటి ప్రేమ, మీ మీద ఆయన ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అనుగ్రహాలు, మీరు ఆపదల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని రక్షించినటువంటి తీరు, మిమ్మల్ని ఆదుకున్నటువంటి తీరు, మీకు సహాయం చేసినటువంటి విషయాలు మరిచిపోయి ఈ రోజున దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నారేమో. ఆ దేవుని యొక్క ప్రేమ ఈ రోజున మరలా మిమ్మల్ని పిలుస్తూ ఉంది. ఇదిగో ఈరోజు నేను చెప్పేటువంటి మాటల్ని మీరు మరీ తూచా తప్పకుండా పాటించండి అని ఆ రోజు మోషే చెప్పినటువంటి మాటల్ని ద్వితీయోపదేశ కాండం ద్వారా ఈరోజు క్రీస్తు ప్రభు నీతో నాతో మనందరితో చెప్తున్నాడు. చివరి వచనం చదవండి, మొదటి పట్టణంలో. కనుక నేను ఈనాడు మీకు ఆదేశించిన ఆజ్ఞలను, విధులను, చట్టములను వాటిని పాటించటంలో నిర్లక్ష్యం చేయకండి. ఎందుకనంటే వాటిని పాటించటం మీరు నిర్లక్ష్యం చేస్తే దేవుని యొక్క ఉగ్రత నుంచి మీరు తప్పించుకోలేరు అని ఆనాడు వాళ్ళతో చెప్తూ ఉన్నాడు. కానీ ఈరోజు చెప్తూ ఉన్నాడు, అలాంటి శిక్షకు మీరు పాత్రులు అవటం నాకు ఇష్టం లేదు. కనుక తిరిగి నా దగ్గరికి రండి. మీరే స్థితిలో ఉన్నా, ఏ దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నా, ఏ ఘోరమైనటువంటి పాపంలో నువ్వున్నా, నేను నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, రా అని చెప్పి ఈరోజు ప్రభు నిన్ను నన్ను మనందరినీ పిలుస్తున్నాడు. పాప భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నేను మీకు ఊరటనిస్తాను, ఉత్సాహాన్నిస్తాను, ధైర్యాన్నిస్తాను, శక్తినిస్తాను, బలాన్నిస్తాను. ఈ సైతాను మీద విజయం ఎలా సాధించాలో నేను మరలా నేర్పిస్తాను. నా ప్రేమను మరలా పరిపూర్ణంగా నేను మీకు ఇస్తాను, రండి నా దగ్గరికి. అందుకు ఈరోజు పాటలో చెప్తున్నాడు, ఎంతసేపు ఆయన్ని నిలబెట్టి ఏడిపిస్తావు. ఈరోజు మనం ఎంతగా దేవుని బాధ పెడుతున్నామో తెలుసా? ఆ బాధ భరించలేక తండ్రి బిడ్డ నాశనం అయిపోతుంటే బాధపడతాడా, సంతోషిస్తాడా? మంచి వెళ్ళి పాడైపోతున్నాడు అనుకుంటాడా? ఏం చేస్తాడు అప్పుడు? కానీ ఈ రోజున తండ్రులు ఎలా ఉన్నారు చెప్పండి, నిజం చెప్పండి. కనీసం మీరే చెప్పండి, మీ అమ్మాయిలు మీ అబ్బాయిల విషయంలో చెప్పండి. ఫాదర్ గారండి, మా అబ్బాయి అసలు నా మాట వినటం లేదండి. మరి ఏం చేస్తున్నావమ్మా? మరి నీ కొడుకే కదా, మరి నువ్వు లైన్లో పెట్టాలి కదా, కనిపించటమే కాదు కదా, నీ పిల్లవాడిని లైన్లో పెట్టాలి. ఎక్కడ నా మాట వింటున్నాడండి? చిన్న పిల్లడు ఉన్నప్పుడు మాట వినేవాడు, పెద్ద అయిన తర్వాత వాడు నా మాటే పట్టించుకోలేదు. నాకేంటంటే పిల్లలనైతే కన్నాం కానీ, ఏమంటారు మీరు? పిల్లలనైతే కన్నాం కానీ ఆడు బుద్ధుల్ని ఏమన్నా కన్నామా? ఇంకా నా మాట అంటే పోతే పోని, నాకెందుకు, ఆడే పోతాడు.
బాగుపడతాడు పోతే పోతాడు అని మెదలకుండా కూర్చునే తల్లులు ఎంతమంది లేరా? ఎంతమంది తల్లిదండ్రులు లేరు? పిల్లవాడు పాడైపోతుంటే వాడిని సరిచేయకోకుండా, వాడిని సరైన మార్గంలో పెట్టకుండా వాడిని గాలి కుదిలేసేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది లేరు? ఈ రోజున మన గ్రామాల్లో ఏ పని పాట లేకుండా కుర్రోళ్ళందరూ పబ్జీలు, గంజాయిలు, పేకాటలో, త్రాగుడు, ఎక్కడ చూసినా క్రికెట్ ఆటలో ఇవే కనిపిస్తున్నాయా? ఈ రోజున చూడండి. కానీ ఈ దేవుడు అలాంటి దేవుడు కాదు. నీ దేవుడు అలాంటి దేవుడు కాదు. నిన్ను మరలా దూరంగా పారిపోతూ ఉన్న మరలా నిన్ను పట్టుకుని తీసుకొచ్చే దేవుడు. దానికి ఉదాహరణే ఈరోజు నేను మీ ముందు నిలబడటానికి కారణం. మరి నేను 10వ తరగతి చదివిన తర్వాత మా అమ్మ చెప్పింది, నువ్వు వెంటనే చిన్నప్పుడే నీకు చిన్నప్పుడు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నాకు మరలా నిన్ను తిరిగిచ్చాడు. ఆ మోటార్ సైకిల్ యాక్సిడెంట్లోనే నువ్వు చచ్చిపోవలసినటువంటి నిన్ను 60 రోజులు హాస్పిటల్లో పెట్టారు. 1985 సంవత్సరంలో ఆసుపత్రిలో పెట్టారు. ఇంచుమించు ఈ బాడీకి అప్పట్లో 60 సెలైన్లు ఎక్కాయి. 60 సెలైన్లు ఎక్కాయి ఈ బాడీకి. అప్పుడు మా అమ్మ నిర్ణయం తీసుకుంది, నా కొడుకుని దేవుని సేవకే అంకితం చేయాలి. అయితే 10వ తరగతి అయిన తర్వాత, పాస్ అయిన తర్వాత మా అమ్మ వచ్చి నాతో అంది, నువ్వు సెమినరీకి వెళ్ళాలంది. నేనేమన్నాను తెలుసా? నో సెమినరీకి నేను వెళ్ళనన్నా. సెమినరీకి వెళ్ళనంటే మా అమ్మ బాధపడి తిట్టింది నన్ను. నువ్వు ఎన్నైతే అను కానీ నేను మాత్రం సెమినరీకి వెళ్ళను మాత్రం అన్నా. దానికి కూడా కారణం ఇంకోటి ఉంది తెలుసా? ఏంటో తెలుసా? సెమినరీకి ఎంతకు వెళ్ళినానంటే నన్ను 4వ తరగతి అయినా ఉంటే 5వ తరగతి నుంచి హాస్టల్లో పెట్టేశారు. హాస్టల్లో పెట్టయితే ఏ హాస్టల్లో చదివానయ్యా అంటే లూథరన్ హాస్టల్లో చదివా. లూథరన్ హాస్టల్లో చదివితే ఏంటి, ప్రతిరోజు ప్రార్థనలు ఉంటాయి, ప్రతి ఆదివారం దేవాలయానికి వెళ్ళాలి. చిన్నతనంలోనే ఉండటంలో ఈ ఆరాధన అలవాటైపోయి క్యాథలిక్ సంఘం అంటే కొద్దిగా తేడాలు వచ్చినాయి అన్నమాట. ఆ తేడాలు వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కూడా అమ్మ ప్రార్థనకి వెళ్దామంటే నేను రాను, నువ్వు వెళ్ళంటే మా అమ్మ బలివిని చేయి పట్టుకుని లాక్కుని గుళ్ళోకి తీసుకెళ్ళేది సెలవులకు వెళ్ళినప్పుడు. కారణం ఏంటంటే అప్పుడు ఆ చిన్నప్పుడు విన్న మాటలు ఇవన్నీ విని లూథరన్ సంఘంలో చెప్పిన కొన్ని మాటలు వినేసి అప్పుడు సాములూరు అవ్వాలనిపించలే. అప్పుడు మా అమ్మని కాదు నేను సాములూరు ఉన్నామని చెప్పేసి మానేసి, అంటే ఇంకా ఆమె బలవంతం చేస్తుంది, బలవంతం చేయలేదు. చదువుకుంటానంటే భీమవరంలో కేజీఆర్ఎల్ కాలేజీలో జాయిన్ చేశారు. అక్కడ 2 సంవత్సరాలు చదువుకున్నాను. చదువుకున్న తర్వాత మరి దేవుడు కాదంటే వదిలిపెడతాడా చెప్పండి? దేవుడి మాట కాదంటే వదిలిపెడతాడా? వదిలిపెట్టడా? కనుక మా అమ్మేమో సెమినరీకి వెళ్ళి నువ్వు చదువుకుని గురువు అవ్వాలరా అంటే కాదు నేను చదువుకోవాలి అన్న. అంటే ఏం చేశాడు తెలుసా? అది ఎప్పుడు నాకు తెలిసి వచ్చింది అని అంటే నేను సాములూరు అయ్యి డైకనేట్ మినిస్ట్రీలో బిషప్ గారు నన్ను అభిషేకించిన తర్వాత అప్పుడు అర్థమైంది నాకు. ఎప్పుడు అర్థమైందంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 7 సంవత్సరాలు చదువు లేదు, ఏమీ లేదు. ఇంటికాడ మా తల్లిదండ్రులకి భారం కాకుండా ఉండటం కోసం సెమినరీకి వెళ్ళకపోవటం వలన నేను ఫ్యాక్టరీలోకి వెళ్ళి 6 సంవత్సరాలు పనిచేశాను. ఈ 6 సంవత్సరాలు చదువులో ముందుకు వెళ్ళలేదు. నన్ను నేను స్థిరపడాలని చెప్పి ఈ 6 సంవత్సరాల కంపెనీలో పనిచేస్తే అప్పటికి కూడా దేవుడు నన్ను విడిచిపెట్టకుండా ఒక రోజున మరలా అదే కంపెనీలో ఆరోగ్యం ముఖ్యం, ఆరోగ్యాన్ని చూసుకో, తర్వాత అయినా నువ్వు పని చేయొచ్చు అని చెప్పి ఆ యొక్క కంపెనీ వాళ్ళు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని పంపిస్తే నేను ఇంటికి వచ్చేస్తే ఆ ఇంటికి వచ్చేసిన రోజున ఫాదర్ గారు వచ్చి ఆ పూజలో పాలు పంచుకుంటూ ఉంటే ఆ పూజలో పాలు పంచుకుంటున్నటువంటి నా దగ్గరకు వచ్చి అన్నాడు, ఇదిగో నువ్వు పాటలు బాగా పాడుతున్నావు, బైబిల్ వాక్యాన్ని బాగా చదువుతున్నావు, నువ్వు సాములూరికి వెళ్తే మంచిది, నువ్వు వెళితే నేను పంపిస్తాను అని చెప్పారు. మరి ఆ రోజు ఆ 10వ తరగతి చదివినప్పుడేమో మా అమ్మతోటి వెళ్ళనని చెప్పినటువంటి నేను ఈ 7.5 సంవత్సరాలైన తర్వాత ఆ గురువుతో పంపిస్తే వెళతాను స్వామి అని చెప్పి. ఎప్పుడది
ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఆగిపోయి చదువు మానేసి నేను వెళ్ళి కంపెనీలో పని చేసుకుంటే. ఇది దేవుని యొక్క ప్రేమ. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి 7.5 సంవత్సరాలు ఖాళీగా ఉన్న నన్ను నా తండ్రి, మా అమ్మ చెప్పినటువంటి మాట కాదన్నందుకేమో దేవుడు చెప్పినటువంటి మాట మా అమ్మ మాట, ఆ దేవుడి మాట నేను కాదన్నందుకేనేమో ఈ 7 సంవత్సరాలు ఇటు చదువులో కానీ నేను జీవితంలో స్థిరపడటంలో కానీ దేవుడు నాకు ఎటువంటి మార్గాన్ని చూపించలేదు. కారణం దేవుని యొక్క మాటను నేను కాదని చెప్పటమేమో అని అనుకున్నాను. అప్పుడు అర్థమైంది, ఎప్పుడు డైకనేట్ మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత. కనుక ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఈ రోజున ఈ యేసు తిరుహృదయ పండగ ఈ రోజున మన ముందుకు రావటానికి గల కారణం ఏంటో తెలుసా? మరలా మనందరినీ పారిపోతున్న, ఆ ప్రేమకు దూరంగా వెళ్ళిపోతున్నటువంటి మనల్ని మరలా మనందరినీ తన చెంతకు చేర్చుకోవటానికి ఈ యొక్క పండగ ఈ భూప్రపంచంలో కార్యరూపం దాల్చింది. ఆ బాధ్యతను మార్గరెట్ మరియమ్మ గారికి దేవుడు అనేక అద్భుత దర్శనాల ద్వారా ఈ విషయాన్ని తెలియచేసి, ఈ రోజున ప్రపంచం నా ప్రేమను గుర్తించకుండా, నా ప్రేమ యొక్క ఫలాలకు విలువనివ్వకుండా వారి జీవితాలను నాశనపు బాటలో నడుస్తూ ఉన్నారు. కనుక ఈ ప్రపంచం మారాలి, ఈ ప్రపంచం మరలా తిరిగి నన్ను చూడగలిగే స్థితి వారిలో కలగాలి అంటే ఇదిగో ఈ దర్శనాల ద్వారా నీవు ఈ ప్రపంచానికి సాక్ష్యం ఇవ్వాలి. నీ సాక్ష్యం ద్వారా అనేకమైనటువంటి హృదయాలు నా హృదయం వైపు తిరగాలి అని చెప్పి ఆ తల్లికి దేవుడిచ్చినటువంటి గొప్ప దర్శనమే ఈ రోజున మనందరం ఈ పండగ చేసుకోవటానికి కారణం. కనుక ఈ పండగ ఈ రోజున మనందరికీ తెలియచేసేటువంటి సత్యం ఏమిటంటే, మనందరం కూడా నేర్చుకోవాల్సింది రెండు విషయాలు. మనందరం కూడా నేర్చుకోవాల్సింది రెండు విషయాలు. ఏంటిది? దేవుడు చెప్పాడు, నీ దేవుడైనటువంటి ప్రభువుని పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, అనగా ఆయన్ని మాత్రమే పరిపూర్ణంగా ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. అంటే ఏంటి? క్రైస్తవ జీవితమే ప్రేమ. హృదయం అనగా మనకు గుర్తొచ్చేది ఏంటి? ప్రేమ. కనుక ఈ ప్రేమ ఎలాంటిది అంటే అవధులు లేనటువంటి ప్రేమ, అడ్డంకులు లేనటువంటి ప్రేమ, పరిమితులు లేనటువంటి ప్రేమ. అలాంటి గొప్ప ప్రేమ, ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ రోజున మనందరినీ పిలుస్తూ అంటున్నాడు, ఈ రోజున ప్రేమ పుట్టిందే దేవుని దగ్గర, మనుషుల దగ్గర కాదు. ఈ ప్రేమ పుట్టిందే ఎక్కడ? దేవుడి దగ్గర. కనుక ఆ ప్రేమను ఈ భూలోకంలో మనందరం ఒకరికొకరం పంచుకోవాలి అని అంటే ఆ ప్రేమను మనం పూర్తిగా దేవుని దగ్గర నుంచి పొందితేనే ఆ ప్రేమను మనందరం ఎదుటివారికి పంచగలం. అదే రెండో పట్టణం ఈరోజు మనకు చెప్పింది. మొదటి వచనం చదవండి. ప్రియులారా, ఆ ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనందరము పరస్పరము ప్రేమింతుము. అందుకే దేవుడు అనగా ఈ రోజున మనం ఏమని చెప్పాలి? దేవుడు అంటే ఎవరంటే మీరేం చెప్తారు? ఈ రోజున మీరు చాలా పేర్లు చెప్తారు కదా. దేవుడు అంటే ఎవరమ్మా మీకంటే కొంతమంది ఏం చెప్తారు? చెప్పండి మాస్టర్, దేవుడు మీకు ఎవరంటే ఏం చెప్తారు? చెప్పండి. దేవుడు అంటే రక్షకుడు అని చెప్తారు. ఇంకొంతమంది గుడ్ షెపర్డ్, లేకపోతే స్నేహితుడు, మంచి కాపరి, ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలు ఈ రోజున చెప్తాం. కానీ మనందరం ఈ రోజున ప్రపంచం ఏం మర్చిపోయిందంటే ఈ బిరుదులన్నీ యేసు ప్రభుకి ఇచ్చేస్తున్నాం, కానీ ఈ బిరుదులన్నిటిలో మిళితమై ఉన్నటువంటి ప్రేమ అనేటువంటి మాటను మాత్రం మనం మర్చిపోతున్నాం. కానీ ఈ రోజున బైబిల్ గ్రంథం అంతా మనకు చెప్పేది ఒకటి. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి దర్శన గ్రంథంలో ఉన్నటువంటి చివరి వచనం వరకు కూడా ఎన్నిసార్లు నువ్వు అటు తిరగేసినా ఇటు తిరగేసినా ఆ చివరికి ఒకే ఒక్క మాట బైబిల్ అంతా ఈ ప్రపంచానికి చెప్పేది ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ లవ్. ఏంటిది?
గాడ్ ఈజ్ లవ్. కనుక మేము చదువుకునే సమయంలో ప్రతి పేపర్ మీద ఏ క్రైస్తవుడు పెన్ను తీసి మొట్టమొదటి పేపర్ తీసినప్పుడు పుస్తకం తెరవగానే ఆ పేరు రాయాలంటే దేవుని గుర్తు చేసుకుని ఆ సమయంలో పేరు రాసేవారు. ఏమని రాసేవారు తెలుసా? గాడ్ ఈజ్ లవ్ అని రాసేవారు. ఎప్పుడు? ఒక 20-30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? గాడ్ ఈజ్ లవ్ పాయే అంటే అర్థం ఏంటి? గాడ్ ఈజ్ లవ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? ప్రైజ్ ది లార్డ్ వచ్చింది. ఏమైపోయింది? కేవలం ప్రైజ్ ది లార్డ్ అంతే. దేవుని యొక్క ప్రేమ మాత్రం గాల్లో కలిసిపోయింది. దేవుడు అంటే ఏంటంటే ప్రైజ్ ది లార్డ్. ఎవరు పడిచినా సరే ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అంతే. ఈ రోజున గాడ్ ఈజ్ లవ్ మర్చిపోయింది. చూడండి, ఎక్కడైనా సరే తీసి పుస్తకం తీసి మొట్టమొదటి కొత్త పుస్తకం తీసి రాయాలంటే ఈ రోజున అందరూ ఏం రాస్తారో తెలుసా? ఇంతకుముందు రాసేవారు గాడ్ ఈజ్ లవ్ అంటే దేవుడు ప్రేమామయుడు. ఈ రోజున ప్రేమను మర్చిపోయాం. దేవునికి కృతజ్ఞత. కనుక అందుకే మాట్లాడితే చాలు హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకా హల్లెలూయా లేకపోతే ఆరాధన లేనట్టంట. హల్లెలూయా ఉంటేనే ఆరాధన చేసినట్టు. ఈ రోజున మనందరం ఏమైపోయాం? ప్రైజ్ ది లార్డ్ వాళ్ళం ఎక్కువైపోయాం, దేవుని ప్రేమించే వాళ్ళం తక్కువైపోయాం. దేవునికి స్తోత్రం చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, దేవుని యొక్క ప్రేమ మార్గంలో నడిచేవాళ్ళు తక్కువైపోయారు. అందుకే ఈ మార్గరేట్ మరియమ్మకి దేవుడు ప్రత్యేకంగా 18 నెలలంట, 18 నెలలు ఆమెకు దర్శనాలు ఇస్తూనే ఉన్నాడు. ఆ దర్శనంతో ఆమెకి ఆ హృదయం మీద ప్రేమ పెరిగింది. కానీ ప్రపంచానికి ఆ ప్రేమ పెరగలే. ఆ ప్రపంచాన్ని ప్రేమ ఈ ప్రపంచానికి పరిచయం చేయటానికి కొన్ని 100 సంవత్సరాలు పట్టింది. ఆమెమో 16వ శతాబ్దంలో పుడితే మనకి ఈ యొక్క పండుగ చేసుకుని ఆ దేవుని యొక్క తిరుహృదయాన్ని గురించి ఇంకా ఎక్కువగా ఆలోచన చేసే విధానాన్ని, దేవుని యొక్క ప్రేమలో ఇంకా ఎదగాలనేటువంటి ఆలోచన విధానం మనకు రావటానికి ఇంచుమించు 19వ శతాబ్దం పట్టింది. అదేమో 17వ శతాబ్దంలో ఆమెకు దర్శనాలు ఇవన్నీ అడిగితే అవన్నీ ఫ్రాన్స్కే పరిమితం చేశారు ఆనాటి పోపు గారులు కూడా. ఫస్ట్ ఆ విషయాన్ని తెలిసినప్పుడు దాన్ని ఫ్రాన్స్ దేశానికే పరిమితం చేశారు. అది మరలా ప్రపంచానికి పరిచయం చేయాల. అది మరలా ప్రపంచానికి పరిచయం చేయటానికి ఇంచుమించు 200 సంవత్సరాలు పట్టింది. అనగా 1899వ సంవత్సరంలో ఆనాటి పోపు గారు ఇది సర్వ ప్రపంచమంతా కలిసి ఈ పండగనే కొనియాడాలి అని చెప్పి ప్రకటన చేశారు. అప్పటి వరకు ఈ పండగకే పూర్తి విశ్వాసం, ఆరాధనా విధానం లేదు. అంతేకాకుండా ప్రత్యేక విధంగా ఈ రోజున ఈ పండగ కొనియాడాలని కూడా నిర్ధారించడం జరిగింది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రేమకు మనందరం కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రోజున దేవుని బిడ్డలైనటువంటి మనందరిలో ఉండాల్సినటువంటి ఒకే ఒక్క లక్షణం ఏంటయ్యా అంటే ప్రేమ. ప్రేమను మించింది భూలోకంలో ఏది లేదు. అందుకే అంటున్నాడు చూడండి, ప్రేమను గురించి చక్కగా వర్ణిస్తూ పౌలు గారు చివరిలో ఒక్క మాట అంటాడు, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఈ 3 చాలా ముఖ్యమైనవే, కానీ వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమ. కనుక దేవుడంటే ప్రేమ, ప్రేమ అంటే దేవుడు. దేవుని బిడ్డలమైనటువంటి మనలో ఉండాల్సింది ఏముండాలి? ప్రేమ ఉండాలి. కనుక ఈ రోజున, ఈ పండగ రోజున ఆ ప్రేమకు తగినటువంటి బిడ్డలుగా ఈరోజు మనందరం కూడా మన జీవితాలను కొనసాగిస్తున్నామా లేదని చెప్పి ఈరోజున మనందరం కూడా ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తూ అనేక విషయాలు చెప్పుకోవచ్చు, కానీ ఈరోజు సమయం చాలా లేటుగా ప్రారంభించాం కనుక ఈ సమయంలో మీకు నిద్రలు వస్తాయి. ఎంత చెప్పినా అది మీ బుర్రలోకి వెళ్ళదన్న విషయం నాకు తెలుసు. కనుక ఒకే ఒక్క విషయాన్ని ఈ రోజున మనందరం కూడా గుర్తించాలి. ఏంటంటే ఒక ముసలాయన ఒక కోనేటి దగ్గర కూర్చుని సేద తీర్చుకుంటున్నాడంట. ఒక కోనేటి దగ్గర చేద తీర్చుకుంటూ ఉంటే అక్కడ ఆయన అదే నీటిని గమనిస్తూ ఉన్నప్పుడు ఆ నీటిలో ఒక తేలుని చూశాడంట. ఏం చూశాడు? తేలుని చూశాడు. ఆ తేలు ఆ నీటిలోకి పడిపోతుంది. అది మరలా పైకి రావాలని ప్రయత్నం చేస్తుంది, మరలా నీటిలో వెళ్ళిపోతుంది. అయితే ఆ నీటిలో పడిపోయిన దాన్ని ఎలాగైనా సరే నేను రక్షించాలని చెప్పి ఈ తాత ఏం చేస్తున్నాడంట, దాన్ని రక్షిద్దామని చెప్పి ఆ నీటి నుంచి బయటికి తీయటం కోసం ప్రయత్నం చేస్తున్నాడంట. ఆయన ప్రయత్నం చేసినప్పుడల్లా అదేం చేస్తుంది?
దాని దగ్గరికి వెళ్ళినంటే ముద్దు పెట్టుకుంటుందిగా. ఏమని ముద్దు పెట్టుకుంటుంది? టక్కనే వేస్తుంది. అవునా? అలాగా ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన ప్రయత్నం చేసినప్పుడు అలా అది తన తోకతో కాటేస్తుంది. కానీ కాటేస్తుంది కదా అని చెప్పేసి, నొప్పి తగులుతుంది కదా అని చెప్పేసి ఈయన మానట్లే, అలాగే ప్రయత్నం చేస్తున్నాడంట. కానీ మళ్ళీ కొట్టినంటే బాధకు వచ్చేటప్పుడు చేయి తీసేస్తున్నాడు. అలా చేస్తూ ఉంటే అలా వెళుతూ ఉన్నటువంటి ఒక చిన్నపిల్లవాడు వచ్చాడంట. చిన్నపిల్లవాడు వచ్చి ఆ తాతయ్య చేస్తున్నటువంటి విషయాన్ని, చేస్తున్నటువంటి పనిని గమనించాడు. గమనించి అప్పుడు అన్నాడంట, తాతయ్య ఏం చేస్తున్నావు అన్నాడంట. అప్పుడు అన్నాడంట, ఏం చేయట్లేదురా, అదిగో తేలుంది, దాన్ని ఆ నీటిలో పడి చనిపోతుందేమని చెప్పి దాన్ని రక్షించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు ఆ పిల్లవాడు ఆ చెయ్యి చూసేటప్పటికి ఆ యొక్క తాతయ్య చెయ్యి అంతా కలిసి ఎలాగుందంట, ఎర్రగా కందిపోయిందంట. ఎర్రగా కందిపోయిందంట. కందిపోతే ఎందుకు తాతయ్య, నీకు తెలుసు కదా తేలి యొక్క లక్షణం ఏంటి? కొట్టడం దాని లక్షణం. మరి కుట్టేటువంటి దాని లక్షణం కొట్టటమే అయినప్పుడు ఎందుకు దాన్ని రక్షించాలని చెప్పి నీ చెయ్యి అంతా పాడు చేసుకుంటావు, ఇది మంచి పని కాదు కదా అన్నాడంట. అప్పుడు తాతయ్య ఆ పిల్లవాడికి చెప్పాడండి, నిజమే, ఆ తేలి యొక్క లక్షణం ఏంటి? కొట్టటమే. దాని దగ్గరికి వెళితే దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే అది ఏం చేస్తుంది? అది కొడుతుంది కనుక దాని యొక్క లక్షణం మారదు. అవునా? దాని యొక్క లక్షణం మారదు. అలాగే నేను కూడా అది నన్ను కుడుతుంది కదా అని చెప్పి, అది నన్ను కుడుతుంది, దాన్ని కుట్టడం వల్ల నాకు బాధ కలుగుతుందనగా అని చెప్పి నా యొక్క మనస్తత్వాన్ని, నా యొక్క ఆలోచన విధానాన్ని, నాలో ఉన్నటువంటి సుగుణాన్ని నేనెందుకు మార్చుకోవాలి? నా యొక్క లక్షణం, నా యొక్క పని ఏంటయ్యా అంటే రక్షించటం. నా యొక్క పని ఏంటయ్యా అంటే ప్రేమించటం. నా యొక్క పని అయ్యా ఏంటంటే సేవ చేయటం. నా పని ఏంటయ్యా అంటే ఆదరించటం. నా పని ఏంటయ్యా అంటే ఎదుటి వాళ్ళ యొక్క అవసరాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవటం. ఇలాంటి నా లక్షణాన్ని నేను ఎందుకు మార్చుకోవాలి అన్నాడంట. దీని ఈ రోజున మనందరికీ అన్వయించుకుంటే, ఈ ప్రపంచం అనేక రకాలుగా, ఈ ప్రపంచం మనల్ని కొట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. నిన్ను పాపానికి పురికొల్పటంలో, యుద్ధాలు చేయటంలో, నిన్ను అనేక రకాలైనటువంటి పాపపు జీవితంలో ఈ యొక్క ప్రపంచం నిన్ను ప్రభావితం చేయొచ్చు. ఆ ప్రపంచం యొక్క పద్ధతి మార్చుకోకపోవచ్చు. కానీ దేవుని బిడ్డ అయినటువంటి నీలో ఉండాల్సినటువంటి గుణం, నీలో ఉన్నటువంటి లక్షణం, అది ముఖ్యమైనటువంటి లక్షణం ప్రేమించటం. ఆ ప్రేమించటం అనేటువంటి ఆ యొక్క లక్షణాన్ని ఈ ప్రపంచం అన్యాయంగా నడుస్తుందని చెప్పి, ఈ ప్రపంచం కుళ్ళు కుతంత్రాలు చేస్తుందని చెప్పి, ఈ యొక్క ప్రపంచం నీ మీద దాడి చేస్తుందని చెప్పి, అది మారదని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఆ ప్రపంచం కోసం నీలో ఉన్నటువంటి ప్రేమ అనేటువంటి తత్వాన్ని, ప్రేమ అనేటువంటి సుగుణాన్ని, ప్రేమ అనేటువంటి నీ ముఖ్యమైనటువంటి లక్షణాన్ని మార్చుకుంటున్నావు? ఈ ప్రపంచం తన యొక్క పద్ధతిని మార్చుకున్నప్పుడు దేవుని బిడ్డ అయినటువంటి నువ్వు నీలో ఉండాల్సినటువంటి లక్షణాన్ని ఎందుకు మార్చుకోవాలి? ఇది ఈరోజున నీవు నేను జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డగా ప్రేమించటమే మన తత్వం. అందుకే హైందవుడిగా ఉన్నటువంటి మహాత్మా గాంధీని కూడా బైబిల్ గ్రంథం ఏం చేసింది? ప్రేరేపించింది. అందుకే ఆయన అన్నాడు, నాకు చాలా నచ్చినటువంటి మాట, అదిగో ఎక్కడ? కొండ మీద చెప్పినటువంటి ప్రసంగం. ఒక చెంప మీద కొడితే రెండో చెంప తిరిగేవాడు. కనుక క్రైస్తవులంటే నాకు ఇష్టం లేదు, కానీ క్రీస్తు అంటే నాకు ఇష్టం అని చెప్పి. కనుక ఈరోజు నీ ప్రేమ పండుగ నీకు నాకు గుర్తు చేసే సత్యం ఏంటంటే, మనందరం కూడా ప్రేమ కలిగి జీవించాలి. ఆ ప్రేమను ఈ రోజున మర్చిపోతున్నాం. ఆయన చూపించినటువంటి ప్రేమకి మనందరం కూడా పాత్రులు కావాలంటే ఈ రోజున మన బ్రతుకులు మారాలి. ఆ బ్రతుకులు మారటం కోసమే ఈ రోజున మార్గరెట్ మరియమ్మ గారి ద్వారా ఈ పండుగ అనేటువంటి దానిని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. ఈ పండుగ ఈరోజు నీకు నాకు తెలియచేస్తుంది, దేవునికి మనకున్నటువంటి బంధం ఇంకా బలపడాలి. ఆ బంధం దూరం కాకూడదు. దూరం కాకూడదంటే మరలా మనం తిరిగి ఆయన చెంతకు రావాలి. అందుకే తిరిగి వచ్చేటప్పుడు అంటున్నాడు, నన్ను చూసి మీరు నేర్చుకోండి. ఏంటది? సాధుశీలుడననియు వినమ్ర హృదయుడనని నా నుండి మీరు నేర్చుకొనండి. కనుక ఈ రోజున అలాంటి
వినమ్ర హృదయంతో మనందరం కూడా దేవుణ్ణి ప్రేమించుతూ మన తోటి వారిని కూడా ప్రేమించగలిగేటువంటి మంచి మనస్సు దేవుడు మనందరికి ఇవ్వాలని, మరి ప్రపంచం ఎన్ని రకాలుగా మారినా మనలో మార్పు మాత్రం రాకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. అలాంటి దేవుని బిడ్డవైనటువంటి నువ్వు మరి మారొచ్చా? మారితే నష్టం నీకా ఆయనకా? కనుక ఆ మారటం వల్ల ఈ రోజున ఎంతో బాధపడుతున్నాడు. ఆ బాధతో ఈ రోజున ప్రభు నీకు నాకు చెప్తూ ఉన్నాడు. అదే మరియ తల్లి కూడా చెప్పినటువంటి మాట, ఎంతసేపు ఎంతకాలం నా కొడుకుని మీరు బాధలకు గురి చేస్తారు? ఆయన సిలువలో చనిపోయినటువంటి బాధ కంటే మీరు ఇంకెక్కువగా నా కుమారుని బాధ పెడుతున్నారు. కనుక మీరు ఆ పాపపు స్థితి నుంచి మీరు బయటికి రండి. దేవుని యొక్క ప్రేమను చూరగొనండి. ఆ ప్రేమను చూసి ఆ ప్రేమలో ఉన్నటువంటి అవధులు లేనటువంటి, పరిమితులు లేనటువంటి ఆ ప్రేమ ముందు మీ బ్రతుకులు ఎంత చిన్నవో చూసి ఆ చిన్న బ్రతుకుని ఆ ప్రభువుకి మీరు సమర్పించుకుంటే దాన్ని ఉన్నతమైనటువంటి స్థితికి చేరుస్తాడు. కనుక తిరిగి రండి అని చెప్పి ఈరోజు ప్రభు మనందరినీ పిలుస్తున్నాడు. భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కనుక ఈరోజున ఆయన యొక్క వాక్యాన్ని ఆలకించి ఆ వాక్యానుసారంగా జీవితాన్ని కొనసాగిద్దాం. ఆ కొనసాగించడంలో కావలసినటువంటి శక్తిని, బలాన్ని దేవుడి పరిశుద్ధ దివ్యబలి పూజలో మనందరికీ అనుగ్రహించాలని చెప్పి ఆ ప్రభువుని వేడుకుంటూ మనందరం కూడా లేచి నిలబడి విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు గర్భమై కన్యమరి పుట్టెను, పోక్సుల అధికారములోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము చెంది సమాధిలో ఉంచబడి పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియరా, అందరూ కూడా మరి అర్పణలకు సిద్ధపడిన వాళ్ళు తీసుకుని రండి. సమయంలో అర్పణ గీతం పాడుదాం.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థింపుము. ప్రభువా తన నామస్తుతి మహిమల కొరకును మన పవిత్ర సభ కొరకును ఈ పవిత్రాత్మ శ్రీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, అపురూపమైన నీ ప్రేమను మాపై కుమ్మరించుచున్న నీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేము సమర్పించు ఈ బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండును గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలియాయను. ఈట చేత పడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. అతడు తన శ్రీసభకు బహుకరించిన దివ్య సంస్కార సూచకములు ఈ కారణము వలన తెరచియున్న రక్షకుని దివ్య హృదయము వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణ ఓటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతో దూతలతో ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమును నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. భూపరలోకము మీ మహిమలతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. ప్రభునామము చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాథుడును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకముని యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజరావు పీఠాధిపతిని,
తదితర పీఠాధిపతులను గురువులను నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వేడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనే కమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మో శోధన యందు ప్రవేశింపిన యొక్క కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ఏలిన వారిని యేసువా, మా పాపములను లెక్కింపక నీ సత్య తిరుసభ యొక్క విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువు శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము ఇవ్వండి, మాకు సమాధానము ఇవ్వండి, మాకు సమాధానము ఇవ్వండి, మాకు సమాధానము ఇవ్వండి.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభు. ఈ క్రీస్తు ప్రభుని పరలోక ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం రక్తం నిత్య మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడే. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడే. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. తేనె రుచుల మన్నా స్వర్గ భోజమితడే. సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడే. దోషములను బాపే గొర్రె పిల్ల ఇతడే. రొట్టె విందు కంచే రక్త మాంసమితడే. దోషములను బాపే గొర్రె పిల్ల ఇతడే. రొట్టె విందు కంచే రక్త మాంసమితడే. ఆత్మహితుని కూర్చే అమృతము ఇతడే. అమర జీవమిచ్చే మోక్షమిచ్చునితడే. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై.
సదా సదయుడు సదా హృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సదా హృదయుడు ఆత్మరూపచరుడు అత్యున్నతమైనటువంటి చక్కని నామకరణాన్ని ధరించినటువంటి ప్రేమకు చిహ్నమైనటువంటి ఆరని ప్రేమ, ఆ యేసయ్య ప్రేమ, ఆ యేసయ్య తిరుహృదయ ప్రేమ, అట్టి మహోత్సవాన్ని కొనియాడుచున్నటువంటి మనకు చక్కని మాటల ద్వారా గురువులు పంచినటువంటి ప్రేమ మాటలని మన హృదయంలో నిలుపుకొని ప్రభువులో కనిపించిన ప్రేమను మనము కూడా పంచులాగన ఒకరి ఎడల ఒకరు ప్రేమానురాగాలు కలిగి జీవించే భాగ్యాన్ని ఆ దివ్య ప్రసాద నాదుని మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినతరించండి, గాయము లోపల నన్ను దాచుకోనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్టశత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున్న నేను మిమ్ము స్తుతింతునుగాక. పరిపూర్ణ ఫలము గల ప్రార్థన మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడైన నేను దేవరవారి సమూహములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకుని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు చేయ ధ్యానించడి. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమనుడు, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వాటిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవతరింపవలెనని నా మంచి యేసువా, దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. అతని ప్రక్కన బల్లెముతో పొడచెను, వెంటనే రక్తము నీరు స్రవించెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వరిల్లునట్లు చేయునుగాక. ఈ విధముగా మేము నీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు అతనిని మా సహోదరి సహోదరులయందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరి ఒక్కసారి మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క తిరుహృదయ పండుగ శుభాకాంక్షలు, అలాగే మీ దేవాలయ పండుగ కూడా శుభాకాంక్షలు మీ అందరికీ. పేర్లైతే మగవాళ్ళందరూ దయచేసి స్టేజ్ మీదకి వచ్చి ఫాదర్ గారిని అది పూలమాలతో అలంకరించవలసిందిగా సత్కరించవలసిందిగా మనం చేస్తూ ఆహ్వానిస్తున్నాం. త్వరగా రావాలి మగవాళ్ళందరూ దయచేసి. అలాగే ఆడవాళ్ళు పూలమాల తీసుకుని రావాలి. అది శాలువా ఆడవాళ్ళు త్వరగా రావాలి. అలాగే చిన్నపిల్లలు చిరుకానుక రండి, పిల్లలు ఒకరి తర్వాత ఒకరు రండి త్వరగా.
దయచేసి ఆడవాళ్ళు పైకి రావాలి. రండి, మిగిలిన వాళ్ళు కూడా రండి. ఆడవాళ్ళు పాటలో లేగరా? మీరు ఆడవాళ్ళు కదా, లేకండి. పిల్లలు చిరు కానుక ఫాదర్ గారికి అందించాలి. పిల్లలు రండి, రావాలి పిల్లలు.